వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ యూ. ఈరోజు వచ్చేసేది ప్రేమికుల జంట, ప్రేమించే వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. ఈరోజు ఎవరైనా సరే, లేడీస్ అయినా అబ్బాయి అయినా వాళ్ళ గురించే. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ చాటింగ్ చేసుకుంటే ప్రేమలో పడతారు. వీడు ఎటువంటివాడు, అమ్మాయి ఎటువంటిది అనుకోకుండా, వాళ్ళ మనసులో ఏముంటుంది అనేది కూడా తెలియకుండా ప్రేమలో పడతారు. ఇది ఫస్ట్ తప్పు. మీరు తెలుసుకోయేది ఏంటంటే, ఫస్ట్ మీ అమ్మా నాన్న సంబంధం ఏదైతే చూస్తారో వాళ్ళు చూసినప్పుడు కంపల్సరీ చేసుకోండి పెళ్ళి. ఓకే, ప్రేమించి మోసపోవడం తప్పు. ప్రేమించకుండా ఆమె విషయం ఏముంది, అబ్బాయి విషయం ఏముంది ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్నాక మీ పేరెంట్స్, మీ అమ్మ నాన్నకు చెప్పండి, నేను పలానా అమ్మని ప్రేమించిన నాయన, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పండి. వాళ్ళకి చెప్పకుండా మీరు చేసే పని ఏంది తెలుసా? లేచిపోవడం, సూసైడ్ చేసుకోం. ఇవన్నీ ఎందుకు ఫ్రెండ్స్? ప్రేమిస్తే, ధైర్యంగా ప్రేమిస్తే మీ అమ్మ నాన్నకు చెప్పి, అమ్మ నేను ప్రేమిస్తున్నా, నాన్న నేను ప్రేమిస్తున్నా, నాకు ఆ అమ్మాయి కావాలి, ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేయండి అనేది తల్లిదండ్రులకు చెప్పుండి. ఫస్ట్ చెప్పకన్నా ముందుగానే లేచిపోవడము, అక్కడ పోయి వేరేగా కాపురం పెట్టుకోవడం, ఇవన్నీ చేయకండి. ఎందుకంటే అమ్మ నాన్న మనలాని పోసి ఇచ్చి కని పెద్దగా చేస్తారు. అబ్బాయికైనా అమ్మాయికైనా, ప్రేమ విషయంలో అబ్బాయికైనా అమ్మాయికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది అమ్మా నాన్నకు చెప్పాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్క జంట ఎట్లా అవుతుంది చూస్తుంది కదా. ప్రపంచం ఎక్కడ పోతుంది, ప్రేమికుల ప్రపంచం ఎక్కడ పోతుంది. అమ్మా నాన్నను చూసుకుంటా లేరు, ఇంట్లో మాటలు పట్టించుకుంటా లేరు, లేచిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దాని గురించే ఈ వీడియో. ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి ప్రేమికులకు చెప్పేది ఒకటే, ఫస్ట్ నువ్వు ప్రేమిస్తే మీ అమ్మా నాన్నకు చెప్పి, అమ్మ నాకు అమ్మాయి కావాలి, అబ్బాయికి అమ్మాయికి చెప్పేది మాట. మీరు అనవసరంగా లేచిపోయి ఫ్యామిలీని బాధ పెట్టడం, ఇచ్చించడం, ఇవన్నీ చేయకండి. మీరు ప్రేమిస్తే అమ్మకు నాన్నకు చెప్పి, నేను పలానా అమ్మాయిని ప్రేమించిన, ఆ అమ్మాయి నాకు కావాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటా అని అమ్మా నాన్నకు చెప్పండి. మీరు అనవసరంగా లేచిపోయి ఎక్కడెక్కడో పోయి ఆ రెంటుకు కిరాయిలు ఉండకము, అక్కడ పార్కుల పోటీ తిరుగుకాము, ఇవన్నీ ఎందుకు ఫ్రెండ్స్? మన అమ్మా నాన్న ఉండేది మన పెళ్ళిళ్ళు చేయడానికి. మీకు చదివిపించేది కూడా అమ్మా నాన్నని. మీరు చదువుకునికి పోయి కాలేజీలలో పోయి ఫోన్లో మాట్లాడుకుంటా, నేను ఐ లవ్ యూ, నేను ప్రేమించకుంటే నేను చచ్చిపోతా, ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. ప్రేమికులకు చెప్పేది ఒకటే, ఫస్ట్ మీరు ఎవరైనా ప్రేమిస్తే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఫస్ట్ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా మొత్తం గలీజ్ అయిపోయింది, ప్రేమించే వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ. ఓకేనా? ఎందుకంటే నేను నిజం చెప్పేది ఎవరు నమ్మరు, అబద్ధానికి ఎక్కువ వాల్యుయేషన్ ఉంది. అబద్ధం మాట్లాడే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు, నిజం మాట్లాడే వాళ్ళని తక్కువ ప్రేమిస్తారు. దాని గురించే ఈ వీడియో. ఓకేనా? ప్రేమికులకు ప్రతి ఒక్కటి జంట, ప్రేమ జంట గురించే నేను చెప్తున్నా. ప్రేమ జంట ఎవరైతే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారో వాళ్ళు ముందు అమ్మా నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈరోజు మొత్తం ప్రేమ జంటనే. ఓకే, సోషల్ మీడియా మొత్తం ప్రేమ జంటనే. నిన్న మొన్న నేను చూసి షాక్ అవుతున్నా. ఎక్కడ పోయినా, ఏ వీధిలో పోయినా ప్రేమ జంట గురించే ఈ వీడియో. ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదంతా మొత్తం సోషల్ మీడియా గురించే. స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చినాయో, ఫోన్లలో చాటింగ్ చేసుకోవడం, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా, నువ్వు నో అంటే ఐ లవ్ యూ అంటే నో అంటే నేను ఉండను, నేను మందు తాగుతా, ఇవన్నీ ఫీలింగ్స్ వస్తుంటాయి. దాని గురించి ప్రేమికుల గురించి అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఫస్ట్ మీ మమ్మీ డాడీకి చెప్పండి. చెప్పాక వాళ్ళు ఒప్పుకోకుంటే ఆ నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే మేము చచ్చి మీకు పెళ్లి చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నంత వరకు మీరు ఏం చేయరాదు. ఓకే, స్టూడెంట్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే, ఫ్యామిలీలలో ప్రతి ఒక్క ఫ్యామిలీకి చెప్తున్నా నేను, ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నా, ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా, ప్రేమికులకు ఇద్దరికి జంటకు. ఓకే, మిమ్మల్ని వేరు చేసి చెప్తలేను. ఇద్దరికి, అబ్బాయికైనా అమ్మాయికైనా ప్రేమించే సత్తా ఉంటే ఫస్ట్ మీ అమ్మా నాన్నకు చెప్పాలి. మీ అమ్మా నాన్న నీ మాట కాదన్నప్పుడు లేచిపోవాలి. వాళ్ళు అన్నప్పుడు, చేస్తామన్నప్పుడు కొద్దిగా టైం తీసుకోవాలి. ఓకేనా? మీ శేఖర్ కొడంగల్. ఎందుకు చెప్తుందంటే, నేను రోజు చూస్తా సోషల్ మీడియాలో జంటలని, ప్రేమ జంటలని, వాడదనిపోయింది, ఈడదనిపోయింది, రోజు చూస్తా. దాని గురించే ఈ వీడియో. నేను సొంతంగా మాట్లాడుతున్నా. ఈ వీడియో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్తూ మీ శేఖర్ కొడంగల్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ అఫీషియల్. దయచేసి చెప్తున్నా, ఈ వీడియో మొత్తం ప్రేమికుల గురించే.
ఓకే, మీ యుశేఖర్ కొడంగల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం, ఇండియాలో ఎక్కడున్నా ప్రేమికులు ప్రేమిస్తే ఫస్ట్ మీ అమ్మ నాన్నకు చెప్పాలి. చెప్పాక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక వాళ్ళ మాట దాటినప్పుడు, మాట మీద ఉన్నప్పుడు చేయరాదు. మాట దాటనప్పుడు మీరు ఎక్కడ పోయినా సంతోషం. ఫస్ట్ అమ్మ నాన్నకు చెప్పండి. అమ్మ నాన్న మా మాట వినలేవు అన్నప్పుడు అప్పుడు చేయాలి ఈ పని. ఓకే, లేచిపోవడము, దూరం పోవడం అప్పుడు చేయలే. అమ్మ నాన్న ఒప్పుకుంటే కూడా మీరు లేచిపోతున్నారంటే వాళ్ళ మనసు ఎంత బాధ అనిపిస్తుంది. అర్థం చేసుకోండి మీరు. నేను కూడా ఒక కుటుంబంలో పుట్టిన, మీరు కూడా ఒక కుటుంబంకి వెళ్ళి వచ్చిన. మనం మేము కోటీశ్వరం కాము. కోటీశ్వరులు ఎంత బెకతే ఆడుకుంటారు. పేదోనికి జరిగేది అన్యాయం గురించి నేను చెప్తున్నా. ఓకే, మీ యుశేఖర్ కొడంగల్. ప్రతి ఒక్కరి వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ప్రేమికుల గురించి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. ఓకే, వీలైతే వీడియో షేర్ చేయండి. ఓకే, బాయ్.